సాంస్కృతిక శాఖ సమర్పించు పైడి జరాజ్ ప్రివ్యూ థియేటర్కి స్వాగతం. ఈరోజు మనం సినీ వారంలో అమృతరంగమయ అనే మూవీ చూసినాం మనం. సో ఒక్కసారి ఆ సినిమా గట్టిగా చప్పట్లతో కంగ్రాచులేట్ చేయండి. రైట్, ఇక ఈ మూవీ డైరెక్టర్ కిరణ్ కుమార్ తాటికాయని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అండ్ ఈ మూవీ ప్రొడ్యూసర్ యోగేష్ కుల గారిని, సో వారు కూడా స్టేజ్ పైకి రావాలి. అండ్ మ్యూజిక్ సారథి, సో స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. కొద్దిగా వాల్యూమ్ తక్కువ. హలో, చెక్ చెక్ చెక్. హలో 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 హలో. Very sorry for the disturbance. ఇక మూవీ మ్యూజిక్ సారథి గారు స్టేజ్ పైకి రావాలి. అండ్ వచ్చేసారు ఎడిటర్ కిరణ్ గారు, డిఓపి రాజ్ కుమార్, కాస్ట్ కిరణ్ కుమార్, మోనికా, ప్రకాష్, రామ్, క్రాంతి అండ్ శేషు. సో మూవీ టీం అందరూ కూడా స్టేజ్ పైకి రావాలి. సో ఒక్కసారి మీ అందరు కర్ణాల జోడలతో కంగ్రాచులేట్. సూపర్. సో నా పక్కన బాంబు పెట్టిన వాళ్ళు వచ్చారు. సో నో స్టేజ్ ఇస్ యువర్స్ అన్న. సో డైరెక్టర్ గారికి అండ్ హీరో గారికి ఇచ్చేస్తున్నాం. సో మీరు ఈ జర్నీ ఎట్లా స్టార్ట్ అయిందని చెప్పి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ మూవీ ఎట్లా స్టార్ట్ చేసారు, మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ అన్ని చెప్పండి. దాని తర్వాత మీ టీం మెంబర్ని ఒక్కొక్కరిని పరిచయం చేస్తారు అండ్ వాళ్ళకి కూడా టైం ఇచ్చేసి మాట్లాడడానికి. హాయ్ అండి అందరికీ, నా పేరు కిరణ్ కుమార్ తాటికాయల. ఇది స్టార్ట్ కావడానికి మెయిన్ కారణం యోగేష్ అన్న. ఒక్కసారి యోగేష్ అన్న కోసం అన్న చెప్పాలి అన్న రండి మీరు అన్న కూడా మాటమే. సో యోగేష్ అన్న గురించి చెప్పాలంటే ఎంతేమి తక్కువే. ఎందుకంటే ఒక చిన్న కాన్సెప్ట్ షార్ట్ ఫిల్మ్ చేద్దామని మేము అనుకున్నాం. యాక్చువల్గా అనుకున్నప్పుడు అన్నవాడిని అన్నాడు, చిన్న కాన్సెప్ట్ ఎందుకు, నా దగ్గర మంచి కాన్సెప్ట్ ఉంది చేద్దాము అంటే. అన్న కాన్సెప్ట్ చెప్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అవద్దని చెప్పిన. ఎందుకంటే ఆ చేసింగ్లో కొంచెం బడ్జెట్ కూడా కొంచెం మనం మేనేజ్ చేయలేము అంటే అన్నాడు తమ్ముడు సాయి వచ్చిన సారీ కన్ఫ్యూజ్ ప్లీజ్ సాయి వచ్చి సాయి ప్లీజ్. మా టీం వాళ్ళంతా అక్కడ కనబడుతున్నారు, అందుకే పిలిచిన అనుకోను. సో అట్లా అన్న ఉండి ప్రాజెక్ట్ చేద్దాము అని చెప్పేసినప్పుడు ఇంకా ఇట్లా మన ప్రకాష్తో కానీ రాజ్తో కానీ అన్నతో కానీ అందరితో మాట్లాడడం జరిగినప్పుడు అందరుండి అందరు చేద్దామంటున్నారు. ఇంకా స్టార్ట్ చేద్దామని స్క్రిప్ట్ అందరం కలిసి అనుకొని సీన్స్ కానీ షార్ట్స్ కానీ అందరం ప్లాన్ చేసుకొని ఇది ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. సో కాస్టింగ్ వచ్చేసి నా ఫ్రెండ్సే, క్రాంతి కానీ ప్రకాష్ కానీ అన్న శేషన్న మంచి యాక్టరు. సో వాళ్ళని తీసుకొని మేము ఒక టీమ్గా మేమేమే అనుకొని చేయడం జరిగింది. సో చిన్న తప్పులు అయితే ఉన్నాయి. సో బడ్జెట్ కొంచెం అట్లా అన్నమాట. సో మా వల్ల అయినంత వరకు మేము పుష్ చేయడానికి ట్రై చేసినాం అనమాట. ఏం జరిగినా ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా సరే ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్ళాలనే ప్రయత్నంతో మేము ముందుకెళ్ళడం జరిగింది. ఇంకా కొన్ని షార్ట్స్ మాకు ఇబ్బంది అయితే అయినాయి షూట్లో. అవన్నిటికి కూడా బ్యాక్ బోన్ ఉండి అందరూ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు. ఇంకొకటి ఏంటంటే బడ్జెట్ తక్కువ ఉండడం వల్ల ఎక్కువసేపు షూట్ చేయాల్సి వచ్చింది. మార్నింగ్ డే షెడ్యూల్ కానీ నైట్ షెడ్యూల్ కానీ కలిపి చేయాల్సి వచ్చినప్పుడు ఎవరు కూడా ఇబ్బంది పడ్డారు, కానీ నాకేం చెప్పలేదు. అదొకటి అందరికీ నేను థ్యాంక్స్ చెప్పిన తక్కువే. ఇంకా దీని వెనకాల ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కొందరు వాళ్ళందరికీ పేరున థ్యాంక్ యూ ఒకటి సరిపోదు. సో ఇలాగే ఆ మంచి టీంతో మనందరం ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే క్షమించగలరు. అన్న యోగేష్ అన్న మాట్లాడాలని కోరుకుంటున్నాను.
థ్యాంక్ యూ కిరణ్. ముందుగా సినీ వారం టీం మెంబర్స్ అందరికీ చాలా ధన్యవాదాలు. ఇట్లాంటి అవకాశం దొరకడం నిజంగా మా అదృష్టం అని చెప్పుకోవాలి. ఇక్కడ ఎంతోమంది టాలెంట్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు లాంచ్ ప్యాడ్ కోసం ఎదురు చూసే పరిస్థితి లేకుండా ఈ సినీ వారం అనే కాన్సెప్ట్ ద్వారా చాలామంది వెలుగులోకి రావడం అనేది ముందుగా మెచ్చుకోదగిన విషయం. సో దీనికోసం తెలంగాణ ప్రభుత్వానికి, సార్ మామిడి హరికృష్ణ గారికి ఎంతోమంది రుణపడి ఉన్నాము. ముందుగా నా గురించి అయితే ఈ కథ 2 సంవత్సరాల ముందు అనుకున్నాము, చిన్న లైన్ అయితే ఇది చిన్న 10 నిమిషాల్లో చెప్పేది కుదరకపోవడంతో చాలా టైం తీసుకొని డెవలప్ చేసుకోవడానికి. సో నాకున్నగా ఒకే ఒక్క ఆయుధం కిరణ్తో ఇంతకుముందు 2 షార్ట్ ఫిలిమ్స్ చేశాను, స్మోకింగ్ బ్లడ్ అని, FM అని. సో అతని టాలెంట్ ఏంటో నాకు తెలుసు. బేసిక్గా కిరణ్ ఏంటంటే ప్లానింగ్ ప్రకారం కానీ, స్క్రిప్ట్ ప్రకారం కానీ రోజుకి 14 గంటలు వర్క్ చేయడం అనేది, 5 రోజుల్లో షూటింగ్ 14 గంటలు అనేది మొత్తం అతని ప్లానింగ్ వల్లనే జరిగింది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి బేసిక్గా నేను సాఫ్ట్వేర్ సైడ్, సాఫ్ట్వేర్ భాషలో మాట్లాడాలి అంటే ఒక సినిమా తీసుకుంటే దానికి ఒక CEO లాగా కిరణ్ని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్నీ తన భుజాల మీద వేసుకొని ప్లానింగ్ ప్రకారం డబ్బులు వృధా చేయకుండా ప్రొడ్యూసర్కి తగ్గట్టు ప్లానింగ్ ప్రకారం ఎంత చేయాలో అంతకంటే ఎక్కువే చేశాడు. ఇంతమందిని మేనేజ్ చేయడం అనేది ఓన్లీ కిరణ్ అండ్ ఆల్ ఆఫ్ దర్ టీమ్ మెంబర్స్. థ్యాంక్ యూ ఎవరీవన్. ప్రకాష్ అన్న అండ్ మా మూవీకి పెద్ద అసెట్ మ్యూజిక్ సారథి గారు. నాకు ఎలాంటి మ్యూజిక్ ఇష్టమో 100% అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ సారథి గారు నాకు దొరకడం చాలా అదృష్టం. ఆయన స్టైల్ నాకు చాలా నచ్చింది ఫస్ట్ సిట్టింగ్లోనే, కాబట్టి టైం తీసుకున్నా కానీ 100% ఆయన న్యాయం చేశారు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ ఫీల్ కానీ, లవ్ స్టోరీకి, పేట్రియాటిక్ మల్టిపుల్ ఫ్లేవర్స్ ఉన్నప్పటికీ కూడా దానికి సింక్ అయ్యేలాగా ఆ పాటను ఇవ్వడం అనేది మా చాలా అదృష్టం యాక్చువల్లీ, టు బి ఆనెస్ట్. అండ్ విలన్స్ వాళ్ళు ఈ మూవీకి ప్రతి ఒక్క ఆర్టిస్ట్ 100% న్యాయం చేయడం జరిగింది. సో అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా హీరోయిన్ మౌనిక సామేని గారికి కూడా మీ అందరి ముందు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తన టైమింగ్ కానీ, పర్ఫెక్షన్ కానీ, టాలెంట్ కానీ చాలా హెల్ప్ అయింది. సో ఇలా అందరూ కలిసికట్టుగా టీం వర్క్తో పనిచేయడం వల్ల ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. సో మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చి ఇచ్చేసినందుకు, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు, మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ సహాయంతో ఇంకా మంచి సినిమాలు తీయగలుగుదామని నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా మిత్రుడికి 10వ తరగతి మిత్రుడు, అతనికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకా చైతన్య గారు వాళ్ళ పాపలు ఉన్నారు, ఇక్కడ రాలేదు. సో వాళ్ళందరికీ, ఈ మూవీలో పనిచేసిన వాళ్ళందరికీ, సహాయ సహకారాలు ఇచ్చిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అన్న సారథి అన్న మాట్లాడండి. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఈ ఈవెంట్ కండక్ట్ చేసిన ఆర్గనైజర్స్కి థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి లైక్ చిన్న చిన్న ఐడియాస్తో, చిన్న చిన్న కోరికలతో సినిమా తీయాలి అని వచ్చే వాళ్ళకి ఒక చాలా పెద్ద ప్లాట్ఫామ్ ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అందరికీ, వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సో బేసికలీ థ్యాంక్స్ టు కిరణ్, యోగేష్, థ్యాంక్ యూ సో మచ్. సతాయిచ్చాను ఆయన చాలా, థ్యాంక్ యూ సో మచ్. బేసిక్లీ ఇది ఒక టీమ్ ఎఫర్ట్. బేసిక్లీ
డైరెక్టర్కి వాళ్ళకి ఆ స్క్రిప్ట్ మీద ఉన్న పట్టు క్లారిటీ బట్టే నాకు ఇచ్చిన ఐడియా బట్టి చేసింది అంతే, నేను చేసింది ఏం లేదు. లిరిసిస్ట్ అశోక్కి ఇంకా ఫీమేల్ సింగర్ ప్రణీతాకి థ్యాంక్ యూ చెప్పాలి, వాళ్ళు రాలేకపోయారు ఇవాళ. సో హోప్ యూ గైస్ లైక్ ద మ్యూజిక్, యూ గైస్ ఎంజాయ్ ద మూవీ. ఇంకా ఇలాంటి వీళ్ళు ఇలా అద్భుతమైన సినిమాలు తీయాలని యూనో కీప్ బ్లెస్సింగ్ దెమ్, సపోర్ట్ దెమ్. థ్యాంక్ యూ. అన్న శిష్యులు ఒకసారి మాట్లాడు. అన్న 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 మీరు జస్ట్ ఏం ఎక్స్పీరియన్స్ అయితే అది చెప్పండి సార్. అందరికీ నమస్కారం అండి. ఈ ఆర్గనైజేషన్ చేసిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అందరికీ. నాకు ఫస్ట్ ఈ అవకాశం ఇచ్చిన కిరణ్ కూడా థ్యాంక్స్, యోగి గారికి థ్యాంక్స్, మా టీం మీద అందరం కూడా. కిరణ్ ఒక లైన్ చెప్పిన తర్వాత నాకు చిన్న సీన్ ఉంది అన్న, వస్తారా చేస్తారా అన్నారు. అప్పుడు వేరే షూట్లో ఉండే, షూర్ అన్న మీకోసం నేను కంపల్సరీ చేయడానికి వస్తానని చెప్పేసి వెళ్ళాను. ఎందుకంటే కిరణ్ మావాడు, ఆయన మా గురించి తీస్తాడన్న ఒక చిన్న నమ్మకంతో వచ్చాను. మా గురించే తీశాడని నేను అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఈ సినిమా ఎక్స్పీరియన్స్ అంటే కిరణ్ కొద్దిగా టైం సెన్స్ బాగా మెయింటైన్ చేస్తూ ఉంటాడు, మేము చేయలేము. ఇక్కడ షూట్ అని అక్కడ కొద్దిగా ఇబ్బంది పెట్టాము, దానికి ఏమన్నా ఉంటే సారీ క్రేమ్. సరే, ఫైనల్గా అందరికీ మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ కిరణ్. గుడ్ మూవీ అన్న. అన్న గురించి చెప్పాలంటే ఇంత తక్కువే, ఎందుకంటే మంచి ఆర్టిస్ట్ మా కోసం టైం ఇచ్చి అక్కడికి వచ్చి మేము చిన్నలో అయినప్పటికీ కొంచెం అన్న చెప్పినప్పుడు బాగా కాంప్రమైజ్ చేసిండు. కానీ అసలు ఎంత బాగా చేస్తాడంటే చెప్పిన దానికంటే కొంచెం అంటే మంచిగా అనిపిస్తుంది. అన్న చెప్పింది బాగా అర్థం చేసుకొని చేయడం అనేది. మేము చిన్నలో అయినా మా మాటిని చేసినందుకు చాలా థ్యాంక్ యూ అన్న. చాలా కిరణ్కు ఒకటి ఉందండి కోపం, చాలా ఆశ పెట్టాడు, చాలా క్యారెక్టర్ ఉంది అనుకుంటూ లాస్ట్ ఇంతే క్యారెక్టర్ ఇచ్చాడు. దాంట్లో కొద్దిగా ఎంత ఉంది అనేది కదా, ఎంత పవర్ ఉందనేది అది వెయిట్ ఉంది కాబట్టి అందరికి కొంచెం అడిగాను అన్నమాట. అట్లా మా డిఓపి గారు, మా మిత్రుడు మాట్లాడాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మొట్టమొదటిగా శనివారంకి నిజంగా ధన్యవాదాలు, ఎందుకంటే మా సినిమాని ఇక్కడ టెలికాస్ట్ చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు నన్ను కంపల్సరీ అంటే నా వర్క్ ఒక షూటింగ్లో కలిసాము ప్రొడ్యూసర్ నేను. నాకు అంటే నిజం చెప్పాలి ఇప్పటికీ గుర్తులేదు. అయితే మన డైరెక్టర్ వచ్చేసి ఆయన నేను ఒకటే కాలేజ్, సో మాకు ఒక 10 years ఫ్రెండ్షిప్ అది ఇది ఉంది. సో మొట్టమొదటే ఒక షూటింగ్లో నా గురించి కానీ నా వర్క్ కానీ చూసి మా ప్రొడ్యూసర్ గారు కంపల్సరీ దీనికి రాజ్ కుమార్ అయితే బాగుంటుంది, కంపల్సరీ రాజ్ కుమార్ దీంట్లో వర్క్ చేయాలని చెప్పి ఆయన రిఫర్ చేసిన తర్వాత మా మిత్రుడు కిరణ్ నాకు ఫోన్ చేసి రాజు మనం కంపల్సరీ ఒక ప్రాజెక్ట్ చేయాలి, ఇట్లా ఉంది స్టోరీ, ఒకసారి నువ్వు టైం ఇస్తే మనం డిస్కస్ చేద్దామని చెప్పారు. సో ఆ డిస్కస్ చేసిన తర్వాత అప్పుడు నువ్వు కంపల్సరీ ప్రాజెక్ట్ ఉండాలని చెప్పి మన ప్రొడ్యూసర్ గారిని ఇట్లా రిఫర్ చేయడం జరిగిందని చెప్పాడు అన్న. సో నిజంగా నాకు ఈ ప్రాజెక్ట్లో ఈ అవకాశం ఇచ్చినటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రొడ్యూసర్ గారికి, తర్వాత నా మిత్రుడు కిరణ్ గారికి నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఇది షూటింగ్ జరిగేటప్పుడు ఆర్టిస్టులు ఎవరైతే నా మిత్రులు వీళ్ళంతా మా మిత్రులే, ఒకటే కాలేజ్. సో నిజంగా అక్కడ ఒక పండుగ వాతావరణం అనేది మాత్రం జరిగింది. నిజంగా చెప్తున్నాను, నేను ఇప్పటివరకు నాకు ఒక 3 సినిమాలు కంప్లీట్ అయింది, బట్ ఎప్పుడు ఏ సినిమా కోసం కానీ స్టేజ్ మీద ఎక్కి నేను మాట్లాడలేదు. ఇక్కడ వచ్చి మాత్రం మాట్లాడుతున్నా. నిజంగా నాకు ఇక శివరాలుగా ఉంది, నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా వన్స్ అగైన్ నిజంగా ధన్యవాదాలు చెప్తున్నాను శనివారంకు. అదేవిధంగా నన్ను ఈ మూవీలో భాగస్వామ్యం చేసినందుకు మళ్ళొకసారి టీం అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాజ్. తమ్ముడు సాయి గారు మంచి మనల్ని అర్థం చేసుకొని మన టీంలో కూడా జాయిన్ అయినందుకు ఐఎమ్ సో హ్యాపీ. తమ్ముడు సాయి గారు ప్లీజ్. థ్యాంక్ యూ ఆల్.
కడమంచి ప్రకాష్ గారు మిత్రులు మాట్లాడాలని కోరుకుంటున్నాను. అందరికీ గుడ్ ఈవినింగ్. తెలంగాణ ప్రభుత్వం భాషా సంస్కృత శాఖకు, ఈ ప్రభుత్వానికి మరియు మామిడి హరికృష్ణ అన్న గారికి, నేను ఇక్కడనే యాక్టింగ్ నేర్చుకున్నాను. ఇదే స్టేజ్ ఇక్కడ మా గురుగారు అక్కడ ఉన్నారు, అడ్లా సతీష్ కుమార్ గారు. ఎంతోమంది కొత్త వాళ్ళకు సినివారం అనేది ఒక మంచి ఆపర్చునిటీ. ఇక్కడ సెల్ ఫోన్లో తీసిన షార్ట్ ఫిలిమ్స్ స్క్రీనింగ్ చేశారు. చిన్న చిన్న వాళ్ళకి ఎంతోమందికి తెలియని విషయాలు చాలా చెప్పారు, స్క్రీనింగ్ చేశారు, తప్పులు చెప్పారు. ఇక్కడ నుంచి ఎన్నో నేర్చుకున్నాను. ఎన్నో దాంట్లో నేను ఇక్కడ ప్లేలు అయినాయి, అంటే స్క్రీనింగ్ అయినాయి. ఇందులో అవకాశం ఇచ్చిన డైరెక్టర్ కిరణ్ అన్న గారికి, ప్రొడ్యూసర్ గారికి, ఇలా నాకు ఇంతకుముందు అవకాశం ఇచ్చిన చాలామంది డైరెక్టర్లకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇంత మంచిగా యాక్టింగ్ చేయడానికి నాకు అవకాశం కల్పించిన తెలంగాణ ప్రభుత్వం భాషా సంస్కృతి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన MLTWS థియేటర్ వర్క్షాప్ నాకు ఉపయోగపడ్డది. దానికి స్పెషల్గా మా గురువుగారికి మరొకసారి థ్యాంక్ యూ చెప్తున్నా. థ్యాంక్ యూ. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి, మీ సజెషన్లు ఉంటే చెప్పండి, ఇంకా నేర్చుకుంటాం, మంచిగా చేస్తాం. మీ ఆశీర్వాదం మాకు ఉండాలి. కార్తీక్ గారు మాట్లాడలేదు, మంచి ఆర్టిస్టు. తను బొమ్మలు బాగా డ్రా చేయగలడు, యాక్టింగ్ కూడా బాగా చేయగలడు. ప్లీజ్. అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం సినీవారంకి ధన్యవాదాలు. ఫస్ట్ టైం నేను స్టేజ్ ఎక్కి ఇలా మాట్లాడడము, నన్ను నేను స్క్రీన్లో చూసుకోవడం కూడా ఫస్ట్ టైం. అండ్ యోగి అన్నకి అండ్ డైరెక్టర్ కిరణ్కి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ నేను యాక్టింగ్ చేసేటప్పుడు నాకు ఫస్ట్ మస్తు ఇబ్బంది అయింది. ఇక రాజన్న ఎన్ని సీన్లు తీసిండంటే ఇలా చెయ్యి అలా చెయ్యి అని తను కూడా ఏం చిరాకు పడకుండా నాకు ఎక్స్ప్లెయిన్ చేసిండు. చాలా ఓపికగా ఉండే. అండ్ కిరణ్ కూడా చాలా ఓపికతోనే అన్నీ సెట్ చేయడం, తక్కువ టైంలోనే అన్ని లొకేషన్లో చూసుకోవడము, అందరినీ మేనేజ్ చేయడము. కిరణ్ని కొంచెం దగ్గరుండి చూసిన అన్నమాట. ఎక్కడ అంటే నిద్ర లేకుండా బాగా కష్టపడ్డాడు దీనిపైన, అందరినీ టైంకి మేనేజ్ చేసుకోవడము. అండ్ ఫుడ్ విషయమే కానీ ఏదైనా టైంకి తీసుకురావడం, యోగి అన్న బాగా చూసుకున్నాడు అందరినీ. అన్ని విషయాలలో బాగుండే. టైం తక్కువలో తీయడం అయింది. ఇది చాలా, నేను ఫస్ట్ టైం ఒక మూవీలో ఎలా జరుగుతుంది, ఎలా ప్లాన్ చేసుకుంటారు ఇదంతా చూడడం అనేది నాకు కొంచెం ఫస్ట్ టైమే. కానీ చాలా కష్టం ఉండే దీని వెనకాల. యోగి అన్న అండ్ కిరణ్ చాలా కష్టపడ్డారు. అట్లాగే రాజ్ కుమార్ అన్న కూడా మొత్తం ఎంటైర్గా మాకు పక్క నుండి సజెషన్ చేసుకుంటూ, మేము కొత్తగా చేసినా కూడా మాకు చెప్తా బాగా సపోర్ట్గా ఉండే. అది చాలా హ్యాపీగా ఉండే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ తెలంగాణ ప్రభుత్వానికి కూడా. చలో ఇప్పుడు ఆడియన్స్ దగ్గరికి వెళ్దాం. అండ్ ఆడియన్స్ అందరూ కూడా అంటే మూవీ ఎట్లా తీసిరు అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. లైక్ అందరూ నార్మల్గా బాగుంది అని, దానితో పాటు ఏమైనా సరే మిస్టేక్స్ ఉంటే ఆ మిస్టేక్స్ చెప్పండి. బికాస్ ఇక్కడ నుంచి పెద్ద స్క్రీన్కి వెళ్ళే వీలు ఆ పెద్ద స్క్రీన్లో మిస్టేక్స్ చేయవద్దు అని చెప్పడానికి ఈ స్టేజ్ ఉందన్నమాట. సో ఆ మిస్టేక్స్ చేయవద్దు అని చెప్పడానికి, సో మీకు ఏమేమి అనిపించింది మూవీలో, ఎక్కడ ల్యాగ్ అనిపిస్తే ల్యాగ్ అయిందని చెప్పండి, ఎడిటింగ్ బాగాలేకపోతే ఎడిటింగ్ బాగాలేదు. సో ఏదైనా సరే జనరల్ రివ్యూ వీళ్ళకి ఇవ్వండి. ఓకే, సో విల్ గో విత్ ఆడియన్స్. యా, ఆడియన్స్ నుంచి. గుడ్ ఈవినింగ్ ఆల్. హాయ్. నా పేరు ప్రవీణ్ అండి, సంక్రాంతికి వస్తున్నాను డైరెక్షన్ డిపార్ట్మెంట్. హలో, చెప్పండి. ఇది నాకు ఇందులో అంటే బాగుంది, మ్యూజిక్ పరంగా బాగుంది, డైరెక్షన్ బాగుంది. ఇందులో ఒక స్మాల్ డౌట్ ఏంటంటే, ఇప్పుడు బాంబ్ బ్లాస్ట్ టైం సెట్ చేశాక రైల్వే ట్రాక్ స్టేషన్ నుంచి మీరు తీసుకెళ్తారు కదా. అవునవును. సో ఆల్రెడీ టైమింగ్ అనేది సెట్ అయిపోయింది దాంట్లో. సో మీరు తీసుకుని బాంబు అంటే దాన్ని ఐసోలేటెడ్ ప్లేస్లో కానీ ఎక్కడైనా బ్లాస్ట్ చేయడానికి మీరు తీసుకెళ్తుంటారు. అవును. సో ఆల్రెడీ టెర్రరిస్ట్లో మిమ్మల్ని చేంజ్ చేస్తుంటారు.
ఆల్రెడీ టైమింగ్ సెట్ అయినాక వాళ్ళు అప్పుడు ఎస్కేప్ అయిపోవచ్చు కదా, అంటే మీకు అంటే మీరు ఆల్రెడీ పబ్లిక్లో వచ్చేసారు, వాళ్ళు దొరికిపోతారని ఆ ఫియర్తో వాళ్ళు ఎస్కేప్ అయ్యి సేఫ్ జోన్లో ఉండొచ్చు కదా, మిమ్మల్ని ఎందుకు చేంజ్ చేశారని స్మాల్ డౌట్. అదే అది మేము అనుకున్నది ఏంటంటే వాళ్ళ హెడ్ ఎవరైతే ఉన్నారో హెడ్ అనేది అక్కడ ప్రాణాలు పోతే ఇక్కడ కూడా పోతాయి. సో ఆ విషిట్ అనేది మధ్యలో వదిలేయకూడదని స్టార్టింగ్లో ఒక మాట చెప్తారు కదా, ఇదే మీ చివరి నవ్వు అవుతుంది మిషన్ ఫీల్ అవుతుంది అని. సో అక్కడ మేము చెప్పడానికి ట్రై చేసినాం అట్లా. అంటే బట్ ఇక్కడ వాళ్ళు ఎస్కేప్ అయ్యి ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్కి వెళ్తారు కదా, వాళ్ళు ఎస్కేప్ అయ్యి అలా వెళ్ళొచ్చు కదండి. అదే అది ఆ బాంబ్ అనేది వాడు చెడగొట్టడం వల్లనే వాడిని పట్టుకోవడానికి వెళ్ళారు, అది టైం అయిపోవడం వల్ల అక్కడ పడేయడం జరిగింది అనమాట అట్లా. అంటే టెక్నికల్గా వీళ్ళ ప్లాన్ ఫెయిల్ అయిపోయింది, హీరో వల్ల ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. ఓకే, ప్లాన్ ఫెయిల్ అయితే ఈయన ఊరుకోడు. ఓకే ఓకే, సో అదే అనమాట. అంటే ఇంకొంచెం సన్ చాలా ప్లేసెస్లో నాకు సన్ ఎక్స్పోజింగ్ అనిపించింది, లైటింగ్ సన్లైట్ కట్ చేస్తే ఇంకా ఆయన షార్ట్స్ చాలా అదిరిపోయేది. కొన్ని ప్లేస్లలో సన్ అంటే ఎన్టీ ఫిల్టర్స్ యూజ్ చేసి పెడితే ఇంకా చాలా అదిరిపోయేది. కొంచెం టైము అందర్ డేట్స్ ఇష్యూ వల్ల అలా జరిగింది. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్తే, నా పేరు వెంకట్ బోయపల్లి. నమస్తే. సో అందరికీ నమస్తే అండ్ కంగ్రాచులేషన్స్. ముందుగా అంటే ఇది ఎక్కడ తీసుకున్నారు, అంటే మామూలు కాన్సెప్ట్ అంటే ఎక్కడ షూట్ చేశారు ఇది హైటెక్ సిటీ కొండాపూర్ ఆ ప్రాంతంలో చేశారు. ఓకే. అండ్ యాక్చువల్గా మీరు బ్లడ్ వాడారు కదా, ఏది బీట్రూట్ తీసుకున్నారా లేకపోతే ఏదైనా నార్మల్గా కలర్ తీసుకున్నారా? మీరు కొట్టినప్పుడు బ్లడ్ వచ్చింది కదా, అది ఏది తీసుకున్నారు? అది మామూలుగా అది మనకు దొరుకుతుంది కదా కృష్ణనగర్లో. ఓకే ఓకే, అదేనా? ఓకే ఓకే. అంటే యాక్చువల్గా మీరు డైరెక్షన్ పట్టు అంటే మీరు ప్రయత్నం చేయడానికి వెళ్తారు కదా ఆఫీస్లకి, అక్కడ మిమ్మల్ని నెట్టేస్తే ఆ కాగితాలతో పడిపోతారు, అంటే అలాంటి సీన్స్ జరిగినాయా? మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ అయిందా లేకపోతే అట్లాంటివి జరుగుతున్నాయి? మొత్తం నెట్టేసి కింద పడిపోతారు డైరెక్షన్ దగ్గర. అంటే కొంచెం అతని పెయిన్ చెప్పడానికి అది రాసినాం, పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంతే కాలేదు, కాకపోతే మాటలతో అయినాయి. అదే ఓకే, మాటలతో ఓకే. అదే అది అనుకున్నాం మేము, కామన్ కదా మన డిపార్ట్మెంట్ కాబట్టి మనకు తెలుస్తుంది పేరు. సో మేము అంతా అంటే డిస్కషన్ అనుకుని ఈ సీన్ పెడదామా కొంచెం హెవీ అవుతుందా అనుకున్నప్పుడు ఏమైందంటే బాగుంటది. అంటే ఇక్కడ ఏమైపోయిందంటే తక్కువ పోర్షన్ లో మనం ఎక్కువ చెప్పాల్సి వస్తుంది, అంటే 2-3 సీన్ లో చెప్పలేని పరిస్థితి కదా, అందుకే ఉన్న ఒక్క సీన్ అయినా కొంచెం స్ట్రాంగ్ గా చెప్దామన్న ఉద్దేశంతో అట్లాంటి సీన్ రాయాల్సి. అంటే ఇంతకుముందు ఇంకెన్ని షార్ట్ ఫిల్మ్ చేసారు మీరు? ఇంతకుముందుకు ఒక 5-6 షార్ట్ ఫిల్మ్స్ చేసిన, ఇంతకుముందు ఇండిపెండెంట్ ఫిల్మ్ చేసినాం, డాక్యుమెంటరీలో కూడా యాక్టింగ్ కూడా చేసినాం వేరే వాళ్ళ దాంట్లో. మీరు థియేటర్ కాదు, థియేటర్ కాదు, మా మిత్రులు అంతా థియేటర్స్ యాక్చువల్గా. మనకి నాకు డౌట్ వస్తే వాళ్ళు అడుగుతారు. మీ అంటే థాట్ మీదేనా లేకపోతే మీ టీం మొత్తం డెవలప్ చేసారు ఈ థాట్? ఈ మెయిన్ థాట్ యోగేష్ అన్నది, ఈ కాన్సెప్ట్ కానీ దీని రైటింగ్ కానీ యోగేష్ అన్నది, మేము సపోర్ట్ చేసినాం అట్లా. మెయిన్గా ఇందులో సాంగ్స్ కానీ మ్యూజిక్ బాగుంది. మ్యూజిక్ సారథి అన్నకి థ్యాంక్స్ చెప్పాలా, ఎందుకంటే అసలు చెప్తే ఇట్లా బడ్జెట్ లేదు అన్న, ఇట్లా అనుకుంటున్నాము అన్నది అయితే అంటే అన్న పెళ్ళి అయినా సరే మనకు కొంచెం టైం ఇచ్చి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అన్న. సో ఆయన ఫస్ట్ ఏదైతే శాంపుల్ ఇచ్చారో ఫస్ట్ శాంపుల్కే మేము సాటిస్ఫై అయినాం యాక్చువల్గా. తర్వాత ఏదో ఫార్మాలిటీకి ఇంకొకటి అడిగినాం కానీ బట్ ఆ ఫస్ట్ ఇచ్చిన శాంపుల్ ఏదైతే ఉందో దాని నుంచి మేము వెళ్ళిపోదలుచుకోలేదు. సో దట్ వాజ్ హిస్ క్రెడిట్. అంటే అశోక్ ఆనంద్ అని. ఓకే, రాలేదు. తను లేడీ అంటే హీరోయిన్ గా చేసిన అతను అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. తన పేరు మౌనిక గారు. మౌనిక గారితో నేను ఇంతకుముందు వేరే షార్ట్ఫిల్మ్లో చేశాను, వేరే వాళ్ళ డైరెక్షన్లో. అంటే తను చేసినంత వరకే మొత్తానికి ఆ పాత్రకు జీవించింది. అంటే ఇక్కడ బాధగా ఉన్న సందర్భంలో కానీ మీకు ఉన్న లవ్ రిలేషన్లో కానీ బాగా చేసింది.
తను బాగా సపోర్ట్ చేసింది. ఎక్కడ అంటే ఎంత కాస్ట్ అయింది ఇది ఈ షార్ట్ ఫిలిం మొత్తానికి? అదే మేము రాసుకున్నాం తీసినాం, కానీ ప్రతి ఖర్చు అన్నే చూసుకున్నాను. బడ్జెట్ అన్నకే తెలుసు అంటే చెప్పదలుచు కూడా చెప్పండి క్యాజువల్గా. ఏంటండి బడ్జెట్ ఎంత అయింది? బడ్జెట్ టెక్నికల్గానే మాకు కెమెరా కానీ అంటే కాంప్రమైజ్ కావద్దని చెప్పి అవుట్డోర్ లొకేషన్స్ కానీ మాకు లైక్ ఫెసిలిటీస్ కానీ వీటికి కాంప్రమైజ్ కాలేదు. సో లైక్ 4 to 5 I can say. Exactly I cannot say, but yeah, 4 to 5. కెమెరా ఏది తీసుకున్నావు? సోనీ ఎఫెక్ట్స్. మొత్తం చాలా బాగుంది. భయ్య సపోర్టింగ్ కూడా బాగా చేసిండు అన్న. థియేటర్ థ్యాంక్ యూ అన్న. మీరు కూడా చాలా బాగా చేశారు. విలన్గా చేసిన అంటే అన్న. అవును, మీరు కూడా బాగా చేశారు. మెయిన్గా భయ్య, గుండు భయ్య, మీ పేరు భయ్య? మీ ఎలివేషన్ చాలా బాగుంది. అంటే ఇక్కడ చూడడానికి చాలా సాధారణంగా ఉన్నారు, కానీ అక్కడ ఎలివేషన్ ఆ సిగరెట్ వెలిగించిన సందర్భంలో మేము ఇంతకుముందు భయ్య నేను అనుకుంటే భయ్యది బాగా చూపించారు, బాగుంది. అందరూ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. గుడ్ లక్ ఆల్. థ్యాంక్ యూ భయ్య. సో ఇంకెవరన్నా? హలో, వాయిస్ వస్తుందా? హాయ్ సార్. హాయ్. యా, మై నేమ్ ఇస్ ప్రవీణ్ కుమార్. హాయ్ అండి. నేను శశి ఫ్రెండ్ని. చాలా బాగుంది సినిమా, నాకు బాగా నచ్చింది. యాక్చువల్గా నాకు మీరు ఎవరు తెలియదు అండ్ ఎవరు పరిచయం లేదు. నేను ఏం ఎక్స్పెక్టేషన్తో ఏం రాలేదు, జస్ట్ టు మీట్ హిమ్ ఐ కేమ్ హియర్. బట్ సినిమా చూడంగానే ఇట్స్ నాట్ లైక్ నార్మల్ ఏదో టైం పాస్ తీసేసినట్టు లేదా మీరు మిమ్మల్ని ప్రమోట్ చేసుకోవడానికి తీసినట్టు అలా లేదు. చాలా సీరియస్గా ఉంది సినిమా, అంటే చాలా సిన్సియర్గా ఉంది. థ్యాంక్ యూ అండి. అండ్ మ్యూజిక్ యాడ్ ఆన్, నిజంగా ఏదో కొత్త ఫేసెస్ చూస్తున్నట్టు లేదు. ఆ మ్యూజిక్ వల్ల అనుకుంటా బహుశా ఫెమిలియర్ ఫేసెస్ లాగా అనిపించింది. అండ్ డౌట్ ఏంటంటే నా కంప్లైంట్ ఏంటంటే సౌండ్ మిక్సింగ్ అంటారు, మరి మీ టెర్మినాలజీ నాకు తెలీదు. గన్ షాట్ సౌండ్స్ కానీ లైవ్లీ సౌండ్స్, మీరు పేపర్లు ఎత్తే సౌండ్ దగ్గర బాగా పేపర్లు వినిపించట్లేదా? ముందుకు రాదు కొంచెం గట్టి. మీరు అదే డైరెక్టర్ ఆఫీస్ నుంచి మీరు కింద పడిపోతారు కదా, అప్పుడు మీరు పేపర్లు చేస్తుంటారు. అట్లా అలాగా అన్నీ అంతా డీటెయిలింగ్ అని ఇస్తే మేము నిమగ్నం అయిపోయాయి. అసలు మాకు వేరే కంప్లైంట్స్ ఉండవు. అవి ఎంత అంటే నా సజెషన్ సౌండ్ అవి కనుక సౌండ్స్ కనుక మనము అడౌన్స్ డీటెయిల్స్ ఉంటే బాగుండేది. డీటెయిల్స్ ఉంటే మేము బయటికి రామంటున్నాం, సినిమాల నుంచి బయటికి వచ్చే ఛాన్స్ ఉండదు అనుకున్నాం. ఇప్పుడు మీరు అక్కడ ఒక ఫైర్ పక్కన మీరు బైక్ స్టార్ట్ చేస్తుంటారు, ఒక ఫైర్ పక్కన ఫైర్ వస్తుంది, ఆ ఫైర్ సౌండ్ బాగుంది, ఆ పేపర్ సౌండ్ బాగుంది. వేరాజ్ యూ మిస్ ద నా నైఫ్ ఓపెన్ చేసే సౌండ్ కానీ గన్ అన్లాకింగ్ సౌండ్ కానీ అవి లేవు. అంటే కొన్ని వర్కౌట్ చేసినాం కానీ అవి కొన్ని వర్కౌట్ కాలేదు, కొన్ని వర్కౌట్ అయ్యాయి. నా కంప్లైంట్ కాదు అది, అంటే మీరు బాగా చేయలేదని కాదు, అవి ఉండుంటే మేము చాలా సీరియస్గా వెళ్ళిపోయేది కదా. ఇంకా యాడ్ అయితే బాగుండేది కదా, ఎలాగో అంత మ్యూజిక్ బాగుంది కాబట్టి. అదే సారథి అన్న ఉన్నాడు కాబట్టి ఇది నిలబడి. మిమ్మల్ని ఇదే నేను మొదటిసారి చూడటము చాలా ఫెమిలియర్ ఫేస్ లాగా అనిపించింది. గుడ్ ప్రెసెన్స్, గుడ్ స్క్రీన్ ప్రెసెన్స్. అండ్ థ్యాంక్స్ మా ఫ్రెండ్ని చాలా బాగా చూపించారు. అసలు అదే చెప్తున్నా నేను, శిశాంత్ లాగా చేయడం అంటే మాకు హ్యాపీ అనిపించింది. అన్న లేకపోతే అంత వెయిట్ ఉన్న క్యారెక్టర్ వేరే వాళ్ళు చేసింటే వర్కౌట్ అయ్యేది కాదు. కమర్షియల్ లాగా అసలు ఆయన పక్కన కూర్చొని ఆయన స్క్రీన్ చూస్తుంటే బాగా అనిపించింది. అన్నతో కొద్దిసేపు వర్క్ చేసిన, అంటే చాలా రోజుల నుంచి పరిచయం ఉంది, వర్క్ చేయాలి అని అనుకున్నాం, కానీ కరెక్ట్ క్యారెక్టర్ దొరికితే అన్న చెప్తే బాగుంది అనుకున్నాం. కానీ అన్న చాలా రకాల క్యారెక్టర్లు చేయగలరు. ఐ నో హిమ్, ఐ ఫాలో హిమ్ యాక్చువల్లీ. దగ్గర నుంచి చూసినా కాబట్టి సో అన్న మంచి క్యారెక్టర్ చేయాలని మేము కోరుకుంటున్నాం. అండ్ ఆయన మీ పక్కన ఆయన సారీ సార్ పేరు అసలు చాలా ఎట్లాంటి ఈజీగా ఇది ఆయన లైఫ్ అంటే ఆయన మీట్ అయ్యాను 5 to 10 minutes అతనితో ట్రావెల్ చేశాను సినిమా స్క్రీనింగ్ ముందు. ఎలా ఉన్నాడో సినిమాలో కూడా అలాగే అంత న్యాచురల్ ఉంది కాబట్టి
థ్యాంక్ యూ అన్న. మీరు చదివేటప్పుడు కూడా యు మేడ్ యూజ్ ఆఫ్ యువర్ మిస్టేక్. అది బహుశా స్టేజ్ ఐ మీన్ థియేటర్ స్కిల్ ఏమో, అది థియేటర్ ఆర్టిస్ట్ స్కిల్ ఏమో. అది క్రెడిట్ అంటే మా సార్దే. అది చాలా ఉపయోగపడుతుంది. అంటే మనకు కాన్ఫిడెన్స్ పడిపోకూడదు. మన స్టేజ్ మీద వెళ్ళినప్పుడు మనకు రాకపోయినా పర్వాలేదు, దాన్ని హౌ టు మేక్ ఇట్ ఫన్నీ. అండ్ ఎండింగ్ అండి, నాకు ఐ మీన్ అంత హెవీ ఎండింగ్, ఐ కుడ్ నాట్ టేక్ ఇట్. అది కొంచెం బాగా అనిపిస్తూ, అందుకని ఆ ఎండింగ్ నుంచి నేను బయటికి రావడం కోసం నేను వుడ్ లైక్ టు ఆస్క్ వన్ క్వశ్చన్. అదేంటంటే, మీ ఇంటి ఓనర్ అద్దె మరి ఎలా తీర్చాలి? మరి మీరు ఏమో చెప్పారు, మరి ఆయన ఏమో ఇబ్బంది పడుతున్నాడు, 3 నెలలు అద్దె పెండింగ్ ఉంది. మరి అంటే వాళ్ళ బాగా క్లోజ్ గా ఫీల్ అవుతారు, ఎందుకంటే తను కూడా క్యారెక్టర్ డైరెక్టర్ అండ్ ఇంకొకటి నాకు నచ్చిన విషయం ఏంటంటే, సిన్స్ యు ఆర్ అబౌట్ టు ప్రపోజ్ హర్, యు ఆర్ ట్రయింగ్ టు ప్రపోజ్ హర్ ఆన్ యువర్ స్పెషల్ అకేషనల్ బర్త్డే, అండ్ మోర్ ఓవర్ యు ఆర్ గోయింగ్, ఐ మీన్ టు సే క్యారెక్టర్ ఈస్ డైయింగ్ అండ్ క్యారెక్టర్ నోస్ దట్ హీ ఈస్ గోయింగ్ టు డై. అంటే వెళ్ళేటప్పుడు తెలియదు. No, I'm talking about when you are talking in phone to the heroine. Yes, while you're ending scene. అవును. మీరు ఐ లవ్ దగ్గర ఆపేస్తారు. అవును. సో అదొక, అంటే అది ఇంటెన్షనల్ అయి ఉంటుంది, ఆ ఫీల్ తెప్పించడానికి అయి ఉంటుంది. ఐ కెన్ సెన్స్ అంటే తను చెప్పకపోతే బాగుంటుంది. అండ్ దాని ఇంపాక్ట్ ఇక్కడ అంటే సాటిస్ఫైయింగ్ ఉంటుంది కదా, సాటిస్ఫైయింగ్ ఫీలింగ్ ఆఫ్ ఆడియన్స్. అది ఎక్కడ ఉందంటే, ఆమె డెకరేట్ చేసిన దగ్గర ఐ లవ్ యూ అని ఆమె రిప్లైగా ఒకటి పెట్టారు కదా, అది నాకు నిజంగా మిస్ప్రైజ్. సో గుడ్. నేను చాలా డీటెయిల్గా చూసాను సినిమాను, చాలా సీరియస్గా చూసాను. థ్యాంక్ యూ. వెరీ నైస్, వెరీ నైస్. మా టీంకు ఎంత థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువే, ఎందుకంటే అంటే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇట్లా చేద్దాం ఇట్లా చేస్తే బాగుంటుంది. ఒకటికి మంచిగా డిస్కషన్ చేసి, గ్రూప్ డిస్కషన్ పెట్టి కొన్ని వర్కౌట్ అయినాయి. కొన్ని మ్యాజిక్స్ అనమాట, ఇవి మ్యాజిక్స్. అది ఎలాగైతే ఆ రెస్పాన్స్ ఫ్రమ్ ద గర్ల్, ఫ్రమ్ ద హీరోయిన్, ఆమె కూడా లేవి చెప్దామనే కదా అక్కడ అతికిచ్చారు. అంటే మీకు సర్ప్రైజ్ ఇద్దామనే కదా. అది బాగుంది. అంటే అలాంటి మ్యాజిక్ మూమెంట్స్ ఇంకా బాగా ఎలివేట్ చేసుకుంటే కనుక చాలా బాగా వస్తుంది. యోగేష్ అన్నకే థ్యాంక్ యూ చెప్పాలి, నేను రైటర్ అయింది కాబట్టి మంచి సీన్స్ రాసిండు. అదే కంప్లైంట్స్ ఏంటంటే, ఈ సౌండ్స్ అవన్నీ ఆడవని అయితే సీరియస్నెస్ ఇంకా వెళ్తుంది అనమాట. అండ్ ఎస్పెషల్లీ నాకు నచ్చిన ఇది కంటిన్యూటీ షార్ట్స్. అదేంటంటే, హైటెక్ సిటీ ఆ ఏరియాలో యూ కవర్డ్ ది ఫ్లైఓవర్స్ అండ్ అండర్ పాసెస్ అండ్ ఆ చేజింగ్ సీన్స్ కంటిన్యూటీ మిస్ అవ్వలేదు. థ్యాంక్ యూ. అది మన రాజా దగ్గర మనోడే బాగా హ్యాండిల్ చేసిండు. యాక్చువల్గా ఆ సీన్స్ నేను భయపడ్డా, తీసిన తర్వాత భయపడ్డా, ఎడిటింగ్ అయిన తర్వాత కూడా భయపడ్డా. మనల్ని చూసే బాగా వచ్చింది అని వాళ్ళు క్లారిఫై అయ్యారు. ఎందుకంటే తీసినా కానీ అక్కడ మళ్ళా దొరికిపోతామా, అదే అంటే ఆ కంటిన్యూటీ ఆ భయం పోతుంది. మాకు ఆ టెన్షన్ ఫీల్ పోతుంది. ఆ భయం నాకు కూడా ఉండే. నేను రాజుని అడుగుదాం అనుకున్నాను యాక్చువల్గా, కానీ మనోడే ప్లాన్ చేసిండు ఆ సీక్వెన్స్ అంతా. మేము ఇట్లా అనుకున్నాము, తక్కువ టైం ఉంది, కానీ నాకు ఎట్టి పరిస్థితుల్లో ఇది అతను బాంబు తీసుకొని మెయిన్ రోడ్ లో పబ్లిక్ ఉంటారు, ఆ పబ్లిక్ లో ఎవరు ఇక్కడ పేలకూడదు, పేలకుండా తను స్పీడ్గా వెళ్ళిపోవాలి, ఆ ఫీల్ రావడానికి ట్రై చేద్దాము అని మనోడితో అన్నప్పుడు మనోడే ఎక్కువ కేర్ తీసుకుని కూడా మనోడే. వెరీ నైస్ అండి, వెరీ నైస్. అదంతా హార్డ్ వర్క్ కనిపించింది. ఏమాత్రం అక్కడ కంటిన్యూటీ మిస్ అయినా మాకు ఆ ఫీల్ పోతుంది. మేము బయటకు వచ్చేస్తాం. చాలా అండి. అది షూట్ చేసేటప్పుడు కూడా ఒక బైక్ లో వాళ్ళు, ఇంకో బైక్ లో మేము అండి. అర్థమైంది ఎలా తీస్తున్నారు అన్నది. కొద్దిగా స్లిప్ అయితే కూడా మేము పడే. అదే అర్థమైంది నాకు, అందుకే అంటున్నాను చాలా బాగా తీశారు, కాంప్రమైజ్ కాకుండా. హౌ మచ్ మనీ యూ స్పెండ్, హౌ మచ్ ఎఫర్ట్స్ యూ పుట్, దట్ ఈస్ సెకండరీ అండి. ప్లీజ్ డోంట్ బాదర్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఇట్స్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ఎ క్రియేటివ్ జాబ్. అది ఎంత మీన్ అందులో కష్టాలు ఉంటాయి, ప్రాక్టికల్ కష్టాలు ఉంటాయి, ఐ కెన్ అండర్స్టాండ్. బట్ ఎండ్ ఆఫ్ ది డే వాట్ ఈజ్ ఆన్ ద స్క్రీన్ అన్నది ఇంపార్టెంట్. యాజ్ అన్ ఆడియన్గా ఐ హ్యావ్ ఓన్లీ ది రైట్ టు కమెంట్ ఆన్ ద సినిమా, నాట్ యూ, బికాజ్ మీరు మా కోసమే కదా తీస్తున్నారు. అండ్ వెరీ గుడ్, వెరీ గుడ్. అండ్ నాకు దీని గురించి కూడా తెలియదు. భాష సంస్కృతి శాఖ, తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ డూయింగ్ దిస్ అని, రవీంద్ర భారతిలో ఇలాంటి ప్రివ్యూస్ ఉంటాయి, ఇక్కడ ఎంకరేజ్మెంట్ ఉంటుందని
నాకు తెలియదు. అండ్ నాకు నిజంగా నచ్చింది. ఇక్కడికి వచ్చి నేను చాలా మంచి పని చేశాను. నా ఈవినింగ్ పాడవలేదు. నాకు నచ్చింది. అండ్ ఏదైతే స్టేజ్ సెటప్ మీరు ఏదైతే చేస్తున్నారు, పెద్ద పెద్ద సినిమాలు అందరూ ఇదే కదా చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ మనకి అక్కడ ఆపర్చునిటీ ఇంత ఛాన్స్ రాకపోవచ్చు. వై ఐఎమ్ స్పీకింగ్ దిస్ మచ్ బికాస్ మీ ప్లాట్ఫామ్ని మీరే క్రియేట్ చేసుకుంటున్నారు. అది చాలా బాగుంది. అండ్ మోర్ ఓవర్ నౌ మీడియమ్స్ ఆర్ వెరీ బిగ్. వీ నీ నాట్ టు గో టు ఓన్లీ 70 mm స్క్రీన్స్. చాలా మీడియమ్స్ ఉన్నాయి. ఆ మీడియమ్స్లో మీరు ఎలా ప్రమోట్ చేసుకుంటున్నారు, మీరు ఎలా హార్డ్ వర్క్ చేసి ఎంత మంచి కంటెంట్ ఇస్తున్నారు, ఎంత బాగా ప్రొడక్షన్ వాల్యూస్ మెయింటైన్ చేస్తూ వెళ్తున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ నా సజెషన్ మాత్రమే. నేను అంత పెద్దోడిని కాదు కానీ మీకు సలహా ఇచ్చేదంతా. బట్ స్టిల్ ఎలాగో మీరున్నారు కాబట్టి, మీరు ఆ ప్లాట్ఫామ్లో ఉన్నారు కాబట్టి ఇంకా దీన్ని డోంట్ గెట్ డిస్కరేజ్ బై అదర్స్. ఆయన హీరో గారు అన్నట్టు ఎవరో మాటలతో పడ్డాము, నథింగ్ గోయింగ్ టు స్టాప్ మీ క్రియేటివిటీ జాబ్. దిస్ ఈజ్ ఎండ్ ఆఫ్ ది డేస్ క్రియేటివిటీ జాబ్, నథింగ్ గోయింగ్ టు స్టాప్. అండ్ ఐఎమ్ టోటల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ క్రియేటివ్ థింగ్స్. చాలా చాలా ఎమోషనల్. ఆల్ ది బెస్ట్ అండి, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. నేను ఇంట్లో వాళ్ళకు కూడా చెప్తాను, ఎప్పుడు రిలీజ్ చేస్తారో చేయండి, మరి OTT రిలీజ్ చేస్తారా, ఫిల్మ్. సూపర్. నాకు మీరు ఎవరు పరిచయం లేరు, బట్ ఐ రియల్లీ లైక్ యువర్ ఎఫర్ట్స్ అండ్ హార్డ్ వర్క్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సూపర్, థ్యాంక్ యూ. వీళ్ళ పర్ఫెక్షన్ గురించి ఇంకొకటి చెప్పాలంటే, క్లైమాక్స్ 2 సార్లు షూట్ చేసాము సాటిస్ఫై కాకపోతే. దట్ ఈస్ ద డెడికేషన్ అండ్ పర్ఫెక్షన్ ఆఫ్ ద ఎంటైర్ టీమ్. సో కెమెరామ్యాన్ ఈజ్ వెరీ ఇంప్రెసివ్. చాలా ఓపిక్గా క్లైమాక్స్ 2 times చేయడం అనేది ఇట్స్ లైక్ నాట్ పాసిబుల్ విత్ రెస్పెక్ట్ టు దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ యాక్చువల్లీ. బట్ we weren't compromised at all. So next day we came because the lighting has to be sync. Lighting అదంతా సింక్ అవ్వాలి సీన్ కి అదంతా అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ ఆ బ్లడ్ అదంతా సెటప్ అదంతా ప్రకాష్ గారు కానివ్వండి, వీళ్ళంతా అసలు ప్రకాష్ గారు ఈజ్ లైక్ స్పార్క్. అదొకటి ఉంటుంది కదా వైబ్ గెటర్ అనమాట. సో ఇట్ వాజ్ లైక్ గ్రేట్ థింగ్స్. కాంప్రమైజ్ కాకపోవడం అనే క్వాలిటీ అనేది చాలా గ్రేట్. మనీ అండ్ ఆల్ ఇంట్రెస్ట్, అరే ఇతను ఇచ్చిన డబ్బులకి ఇదే ఎక్కువ ఫీలింగ్ లేకుండా. సో మాకు లొకేషన్స్ వైజ్ కూడా బిల్డింగ్ ఓనర్ కానీ లేకపోతే కెఫే వాళ్ళు కానీ చాలా సపోర్ట్ చేశారు. సో వాళ్ళు ఇక్కడ లేకపోయినా కానీ we were thankful for them. Thank you very much అండి. అండ్ వన్ మోర్ అండి, యాక్చువల్గా ఈ రైల్వే స్టేషన్ షూట్ ఉంది కదా, MMTS రైల్వే స్టేషన్ షూట్. ఐ నో హౌ యూ చీటెడ్ అండ్ ఆల్, బట్ థింగ్ ఏంటంటే మీరు అది అలాంటి సీన్ చేస్తున్నారు కదా, అంటే లైక్ టెర్రరిజం కైండ్ ఆఫ్ సీన్ విత్ 0 పర్మిషన్స్ ఐ బిలీవ్ మీరు చేసిన దాన్ని బట్టి. మరి అది అంత రిస్క్ కదండి. ఇప్పుడు వేరే సీన్ అంటే ఇప్పుడు లవ్ బాయ్ అండ్ గర్ల్ మాట్లాడుకునే సీన్ అంటే ఓకే, ఎవరైనా పట్టుకున్నా పర్వాలేదు, ఏదైనా బతుకులాడుకొని మన కెమెరాలు మనం తెచ్చుకోవచ్చు. మరి అది టెర్రరిస్ట్ సీన్, అది రైల్వే స్టేషన్లో, అది పర్మిషన్ లేకుండా అంటే హౌ రిస్క్ ఇట్ ఇస్. పట్టుకుని చాలా ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. అది మీరు చెప్పింది నమ్మడానికి వాళ్ళు అంతే కదా. గ్రేట్ గ్రేట్. ఐ డోంట్ నీడ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్స్. ఇంకా నేను అంతా నోటీస్ చేశానని చెప్తున్నాను సినిమాని. దట్ ఈస్ సూపర్. అండ్ బాంబ్ బ్లాస్ట్ అది చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే రాజుకి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఆ ఒక్క సీన్ ఐఫోన్తో చేశాం. గుడ్ 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 గుడ్. ఐఫోన్ చూడడమే కాదు, ఎలా వాడాలో తెలియదు. అదే రాజు చెప్పాడు ఏమని అంటే అది మ్యాచ్ అవుతుంది, తీసుకోకండి, కాకపోతే మంచి హ్యాండిల్ చేసుకోవాలి. అయితే లోపల రిహార్సల్ చేయాలి, బయట రిహార్సల్ చేసుకొని డైరెక్ట్ సింగిల్ టేక్ అంతా. అర్థమైంది. మా ఆర్టిస్టులకు థ్యాంక్స్ చెప్పాలా, రాజుకు థ్యాంక్స్ చెప్పాలి ఆ విషయంలో. ఓకే, ఆ బ్లాస్ట్ జరిగింది కదా బాంబ్ బ్లాస్ట్ ఇయర్లో, దట్ ఈజ్ ఓకే ఆ బాంబ్ బ్లాస్ట్. కానీ మీ ఫ్రేమ్లో బ్లాక్ స్మోక్ ఉంది కదా, ఆ డెన్సిటీ తగ్గించండి సార్ కొంచెం. ఇట్స్ నాట్ గుడ్. షూర్ 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 సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో ఇంకెవరు అని ఆడియన్స్ మాట్లాడతాం. సో ఆడియన్స్
ఆడియన్స్ నుంచి ఇంకెవరైనా మూవీ చూసి కదా ఎట్లా అనిపించింది ఇది? ఇంకా మీ సతీష్ అన్న గారు కొంచెం మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మీకేమనిపించింది సార్? నేనే సార్ స్టేజ్ పైకి రండి సార్. అన్నా మా సార్ వస్తుందంటే మరి మామూలు ఉండదు. ముందుగా చిన్నోడైన గట్టోడు చాలా బాగా కష్టపడ్డాడు బ్రదర్. ఒక్కొక్క ఫ్రేమ్లో ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది. అండ్ రాజన్న మా చాలా పాత మిత్రుడు, చిన్నప్పుడు స్నేహితుడు. మేము చాలా కలిసి ఫోక్ డ్యాన్స్ అవన్నీ చేసాం. తర్వాత మన వర్క్షాప్లో కెమెరా ఒక సబ్జెక్ట్కి గెస్ట్ లెక్చర్గా వచ్చి మాకంతా సహాయపడేవాడు. థ్యాంక్స్ రాజన్న. ఈరోజు మీ సినిమా ఇక్కడ మేము కలుపుకోవడం వెరీ హ్యాపీ. అండ్ రైటర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ ఆల్సో రైట్, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ గట్స్ అండి. అండ్ ప్రకాష్ అంటే నాకు నమ్మకం. మేము వర్క్షాప్ చేస్తున్నప్పటి నుంచి బ్యాక్ స్టేజ్ చేయాలన్నా, ప్రాప్స్ చూసుకోవాలన్నా, ఆ సీన్ని ఎలివేట్ చేయాలన్నా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు తగ్గకుండానే ఫుల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. ఈయనతో ఇంకో సినిమా కూడా చేశాను నేను, చిత్రం కథ. అందులో కూడా ఆయన మొత్తం బ్యాక్ స్టేజ్ అంతా సంలాంచుకుంటాడు. యూఆర్ రియల్లీ అనే వైబ్, యూఆర్ రియల్లీ ఆయన చెప్పినట్టుగా సీన్ కావాల్సినంత కష్టము అది ఎవరిదైనా సరే నా సినిమా అనుకొని కష్టపడి చేస్తాడు. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇంకా పెద్ద సినిమాలు నీకు కూడా రావాలని కోరుకుంటున్నా. అందరిది అయ్యింది, మేరా నంబర్ బి ఆయేగా అన్నట్టు, అప్నా టైం బి ఆయేగా. ఈ నెంబర్ చేసిన వాళ్ళకు 9 ఇంటర్నేషనల్ అవార్డ్స్ అవన్నీ వచ్చినాయి. అరుణ్ రాజ్ వాళ్ళందరూ చేశారు. అండ్ త్వరలో మీ పేరు కిరణ్ కదా, కిరణ్ నీది కూడా తొందరగా అక్కడ ఒక ఫోటో పడాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఆ డైరెక్టర్స్ అందరి ఫొటోస్ అక్కడ ఉన్నాయి. వాళ్ళు ఎంబర్ ట్రావెల్ చేసినట్టు మొన్న రీసెంట్లీ చందుది కూడా అక్కడ వచ్చింది. ఆయన కూడా ఇక్కడే నేర్చుకున్నాడు. సో ఈ స్టేజ్ మీదనే మీరు త్వరలో ఆ భగవంతుడు ఇలాంటి రిస్క్ తీసుకొని ఒక మంచి ఫిల్మ్ చేయండి. మీకు ఆల్రెడీ కెమెరామెన్ ఉన్నాడు, మంచి టీం ఉంది, ఒక మంచి హీరోయిన్ ఉంది, ఒక మంచి విలన్ ఉన్నాడు. ఇక మీకు కావాల్సిందల్లా ఒక ధైర్యం చేసి, మా నాన్న ఖర్చు కూడా చూస్తాడు. ఐఫోన్లో చేయాలన్నా చేస్తాడు, పెద్ద ఫోన్లో చేయాలన్నా మీకు ఆ కరెక్ట్ కంటెంట్ ఇస్తాడు. మీరు త్వరలో ఒక మంచి ఇండిపెండెంట్ సినిమా కాకుండా ఫుల్ ఫ్లెష్ సినిమా చేసి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నా. అండ్ గాడ్ బ్లెస్ యూ కిరణ్, యూ రాక్. ఆల్ ఐ కెన్ సే ఈస్ గాడ్ బ్లెస్ యూ. త్వరలో సినిమా తీ, అక్కడ నీ ఫోటో పెట్టేటట్టు భగవంతుడు నీకు ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటున్నా. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకోటి ఒకటి చెప్పాలనుకున్నా, ఇంతకుముందు మాట్లాడేటప్పుడు చాలా గ్యాప్ వచ్చింది, అందుకే కొద్దిగా శివరైనా. అన్న ప్లానింగ్ బాగుంటుంది, కింద గ్రౌండ్ వర్క్ గట్టి చేస్తాడు. ఒక్కసారి షూటింగ్ స్టార్ట్ అయిందంటే ఇక ఆగడు. నవ్వుకుంటే చేసినాం, చాలా ఎంజాయ్ చేస్తూ చేసినాం షూటింగ్. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం. అంతకుముందు కష్టపడమేమో కానీ షూట్ చేసేటప్పుడు మాత్రం చాలా ఎంజాయ్ చేసినాం. థ్యాంక్ యూ యోగేష్ అన్న, మీ సపోర్ట్ మరవలేంది. త్వరలో కిరణ్ అన్న కూడా మా గురువుగారు అన్నట్టు మా కోరిక కూడా అదే, చాలా ఫ్రేమ్లో అన్న ఫోటో ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. ఇంకా ఆడియన్స్ నుంచి ఎవరైనా? చలో వెళ్ళి పైన. యా, థ్యాంక్ యూ అండి. ప్రేక్షకులు కూడా థ్యాంక్స్. శనివారానికి చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మాలాంటి వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ సృష్టించారు. మాలాంటి వాళ్ళు ఇక్కడ వచ్చి మాట్లాడడానికి కూడా ఇలాంటి ప్లాట్ఫామే కారణం. సో దీనికి శనివారం అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. కొత్త మీకు కూడా థ్యాంక్ యూ. అసలు ఓకే